హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్నర్ జోన్. దిస్ ఈస్ విక్రమ్. ఈరోజు మనం టెట్ 2022లో జరిగినటువంటి పేపర్ వన్లోని ఓన్లీ తెలుగు 30 బిట్స్ మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. వాటి యొక్క ఆన్సర్స్ అనేవి తెలుసుకుందామండి. తర్వాత మనకు ఇలాగే 23 కూడా చేస్తాం. మనము ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే చేస్తాం, తెలుగు అలాగే ఈవీఎస్. దీంట్లో 22 చేస్తాం, 23 చేస్తాం, 22 చేస్తాం, 23 చేస్తాం. కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులకు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక రిక్వెస్ట్ ఏంటిది, వాళ్ళకు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మన ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్ని షేర్ చేయండి. తర్వాత వీటన్నిటికీ కూడా ఆన్సర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ క్లియర్ అండ్ కట్ ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో ఉంది. ఒక్కసారి విజిట్ అయిపోండి. ఓకే అండి, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 31వ క్వశ్చన్, అంటే 1 నుండి 30 క్వశ్చన్స్ అనేవి సిడిపి. ఓకే అండి, మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కలం అనే పదానికి అర్థం ఏమిటి అని ఇక్కడ ఇచ్చారు. ఇది 2022లో ఇచ్చారని మన అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి మనం పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీరు మంచిగా వినండి. ఓకే, ఇక్కడ మోక్షం, దర్శనం, పాపం, పుణ్యం 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మోక్షమన్నా పుణ్యమన్నా ఒకటే. ఓకేనా? తర్వాత మోక్షమన్నా పుణ్యమన్నా ఒకటే అన్నప్పుడు ఆ 2 పదాలకు సమాన మీనింగ్ అన్నప్పుడు పుణ్యంకి ఆపోజిట్ ఏంటిది? పాపం. అంటే మనకు ఆన్సర్ ఏంటిది? పాపం అనేది ఆన్సర్. ఎట్లా మరి కలంకును పాపంకి ఏమైనా సంబంధం ఉందా అంటే మీరు ఒక్కసారి చదివితే అర్థమవుతుంది. నేను చదవలేదు అనే వాళ్లకు ఇలా గుర్తుపెట్టుకోవాలి అని అన్నా నేను. ఓకేనా? నెక్స్ట్ 32 అంటే 32వ క్వశ్చన్ చూద్దాం మనము. కింది వాటిలో జంట పదం కానిది. అంటే జంట పదం అంటే ఏంటిది? ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది. ఇప్పుడు అప్పు సప్పు ఇది జంట పదం, శ్రద్ధాభక్తులు జంట పదం, పరువు ప్రతిష్ట జంట పదం, వింత మనిషి ఇది జంట పదమా? అసలు ఇది జంట పదం అయ్యేటువంటి ఏమైనా ఆస్కారాలు కనీసం మన యొక్క ఏంటిది ప్రొనౌన్సియేషన్లో అయినా ఉందా? లేదు. మరి ఇది ఏ లెసను, ఎక్కడ, ఏ క్లాస్ అంటే 4th 5th క్లాసెస్లలోనే ఉంటాయి. 3rd 4th 5th క్లాస్లోనే ఉంటాయి. ఒక్కసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే కింది వాటిలో జాతీయం కానిది ఏంటిది? ఈ ఆన్సర్స్ మనకు తెలియాలంటే జాతీయం అంటే ఏంటిది, అసలు సామెత అంటే ఏంటిది, పొడుపు కథ అంటే ఏంటిది అనేది చూడాలి. అవి కూడా మనకు క్లాసెస్లో ఉన్నాయి. మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఓన్లీ ఆన్సర్స్ అనేది చెప్తున్నా నేను. ఓకేనా అండి? తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనసుంటే మార్గం ఉంటుంది, కడుపు మంట, గడ్డి పెట్టు, పప్పులో కాలు వేయడం. అంటే ఇక్కడ జాతీయం అంటే ఏంటిది మరి మనకు? గడ్డిపెట్టు, పప్పులో కాలు వేయడం, కడుపు మంట జాతీయం. ఓకేనా? ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే కింది వాటిలో సామెత కానిది ఏంటిది? పుండు మీద కారం చల్లినట్టు ఇది సామెతనా? చెప్పండి. సామెత కాదు. సామెతనా? సామెత కాదా? సామెత. ఓకే, కానిది ఏది అని అడిగారు కాబట్టి అవుంది కానిది. మనం నా మాటల్లో మీరు కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఏదో ఒక దాని మీద మంచిగా స్ట్రిక్ట్ అయి ఉండాలి. పుండు మీద కారం చల్లినట్టు, కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు, అందే వేసిన చెయ్యి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం. అయితే మనకు ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్ అండి. ఇవి 2 పుండు మీద కారం చల్లినట్టు అంటే సామెత, తర్వాత కాసిన చెట్టుకే రాళ్ళు పడతాయి అది కూడా సామెత. అందే వేసిన చెయ్యి ఏంటిది? ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేది ఇక్కడ మనకు 2 కూడా కీలో 2 కూడా ఆన్సర్స్ ఇచ్చారు, 3 and 4. అంటే ఇలాంటప్పుడు మరి మనము 3 పెడితే రైటా, 4 పెడితే రైటా అని మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారన్నట్టు. అప్పుడు మీరు ఏది పెట్టినా కూడా మీకు రైట్ ఆన్సర్ అనేదే ఇస్తారు. ఓకేనా? ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 35వ క్వశ్చన్. వక్రం అనగా మన అందరికీ తెలుసు, ఈజీగా పెట్టేయచ్చు మనం, ముఖం అని. ఓకేనా? వక్రం అంటే ఏంటిది అర్థం? ముఖం. ఇవన్నీ మీరు పట్టించుకోకండి. ఓకేనా? ఇది టెక్స్ట్ బుక్లో ఈజీగా ఇచ్చారు. మన క్లాసెస్లో నేను ఎంత మంచిగా చెప్పానంటే అంత మంచిగా చెప్పిన. ఒక్కసారి వెళ్ళండి, చూడండి, నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ద్విత్వం అంటే ఇది 3rd క్లాస్లోనే ఫస్ట్ లెసన్ వానదేవుడిలోనే ఉంటుంది. వాడు గింత ఈజీ ఇస్తాడా అని మీకు అనిపించవచ్చు, కానీ ఇస్తాడు. 3rd క్లాస్ సిలబస్లో ఉన్నప్పుడు అది ఈజీ ఎందుకు అవుతుంది నీకు? సిలబస్లో ఇస్తాడు వాడు. ఓకేనా? ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తుగా రావడం అంటే ఏంటిది? ఒక హల్లు కట 2 హల్లులు ఒత్తుగా వస్తాయట. నెక్స్ట్ ఒక హల్లుకు ఒకసారి రావడం, ఇది అసలు మనకు లేనే లేదు.
ఓకే, ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడం ఏంటిది? ఇప్పుడు కాకు మా వస్తుందట, లేకపోతే మాకు మా వస్తుంది. ఏంటిది? ఒక హల్లుకు అదే హల్లు రావడం అంటే మా హల్లుకు మా. ఇప్పుడు కా హల్లుకు మా, నెక్స్ట్ నా హల్లుకు మా వస్తుంది. ఇవి కూడా సేమ్. ఇది ఏంటిది? ఇవి రెండు సేమ్. అంటే ఇంట్లో మనకు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడానికి ఏమంటాం? మనం ద్విత్వం అంటాం. అవునా కాదా? ద్విత్వం అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. మరి సంయుక్తాక్షరం అంటే ఏంటిది, సంశ్లేషాక్షరం అంటే ఏంటిది అంటే, ఇదేమో టూ అంటే ఏంటిది మనకి, ఇది డిఫరెంట్ అన్నట్టు, ఇది డిఫరెంట్. నెక్స్ట్ సంశ్లేషాక్షరం అంటే ఏంటిది? టూ ఆర్ మోర్. ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే, ఇప్పుడు ద్విత్వ అంటే ఏంటిది? ద్విత్వ. ఓకే, ద్విత్వ మనకు, తర్వాత సంయుక్త, తర్వాత మనకు సంశ్లేష. ఇవి మూడు ఉంటాయండి మనకి. ఓకే, ఇదేమో సేమ్ వస్తుంది, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇదేమో డిఫరెంట్ వస్తాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది? మాకు మా వస్తుంది, నాకు మా వస్తుంది. ఇదేంటిది? సంశ్లేష అంటే టూ ఆర్ త్రీ, అంటే టూ ఆర్ మోర్ దెన్ టూ వస్తాయి కదా ఒత్తులు, అట్టా. ఎట్లా మనకు క్ష్మాలి, క్ష్మి ఇట్లా ఉంది, క్ష్మి. తర్వాత ఇక్కడ జోష్న అని అంటాం కదా, జోష్న. ఇక్కడ ఎట్లా ఇట్లా అంటాం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటిది? లక్ష్మి అని ఇప్పుడే చెప్పాను కదండి, ఇట్లా ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి ఇవి రెండే ఉన్నాయి ఎగ్జాంపుల్స్, ఒకటి జోష్న, ఒకటేమో లక్ష్మి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏంటిది? 37వ క్వశ్చన్ ఏంటిది? క్రింది వాటిలో విశేషణం పదం ఏంటిది? విశేషణం అంటే ఏంటిది? అడ్జెక్టివ్. అంటే ఏంటిది? గుణాన్ని తెలిపేది, రంగును తెలిపేది. ఓకే, వాటినే మనము విశేషణం అంటాం. ఓకే, ఇది భాషా భాగంలోనే ఒకటి మనకు ఇవ్వడం జరిగింది. అంటే మనకేంటిది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నట్టు. ఇక్కడ చుక్కని, చెలము, చుక్కలు, చిక్కని, దీంట్లో ఏది రైట్ ఆన్సర్ అనిపిస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, చెప్పండి. చుక్కని అంటేనేమో వేరు, చెలము అంటే వేరు, చుక్కలు అంటే అసలు ఈ చుక్కలు అనేది పక్కన పెట్టేయండి. సో మీకు ఇవి రెండు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. సో మీరు ఏం పెట్టాలి? చిక్కని పాలు, చిక్కని పాలు ఉంటాయి అని అంటాం కదా. కాబట్టి అవి చిక్కని అంటే దాని యొక్క ఏంటిది? మనము దాని యొక్క క్యారెక్టర్ని అది డిసైడ్, అంటే దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది. దేని? పాలల గుణాన్ని తెలుపుతుంది, అది చిక్కని. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీకు అర్థమైనా కాకపోయినా గివ్వే వస్తాయి. ఇది మాత్రం నిజం, ఇంకేం రావు బయట నుండి. ఇక గివి హార్డ్ ఉన్నాయి, గివి ఈజీ ఉన్నాయి అనుకున్నా గివ్వే వస్తాయి, ఇది మాత్రం నిజం. సరేనా? నెక్స్ట్ 38 చూద్దాం. క్రింది వాటిలో మహాప్రాణాక్షరం పదం ఉన్నమేంటిది? మహాప్రాణాక్షర పదం అంటే ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ కా ఉంది, ఈ కా ఉంది. ఓకే, ఇదేమో అల్పప్రాణ. ఓకే, ఇది అల్పప్రాణ అక్షరం, ఇది మహాప్రాణ అక్షరం. దీంట్లో మనకు ఏమిచ్చారు? పతాకం, పతాకం, పతనం, పతకం. దీంట్లో ఇప్పుడు ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇది థ, ఇది థ, ఈ మధ్య చుక్క పడుతుంది ఏది? ఓకే, ఇప్పుడు దీంట్లో ఏది రైట్ ఆన్సర్? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయిపోయింది. నెక్స్ట్ క్రింది వాటిలో అసమాపక క్రియ ఏంటిది? అసమాపక క్రియ అంటే ఏంటిది? ఇన్కంప్లీటెడ్, ఇన్కంప్లీటెడ్. సమాపక క్రియ అంటే ఏంటిది? కంప్లీటెడ్. ఇవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి వెళ్ళండి ఛానల్లో, వెళ్ళినట్లయితే మీకు అన్నీ దొరుకుతాయి. ఓకేనా? సమాపక క్రియ అంటే కంప్లీటెడ్, అసమాపక క్రియ అంటే ఇన్కంప్లీట్. అంటే ఎట్లా? మనము ఒక పనిని పూర్తి చేస్తే అది సమాపక క్రియ, పూర్తి కాకపోతేనేమో అసమాపక క్రియ. ఇప్పుడు ఎగురలేదు, ఎగరలేదు అంటే ఆల్రెడీ చేసేసింది, ఎగరలేదు అని తెలిసిపోయింది. ఓకే, ఎగుర రాదు అట అంటే ఆమెకి ఎగుర రాదు, తెలిసిపోయింది, అయిపోయింది. ఎగిరి, ఆమె ఎగిరిగానే ఉన్నది, ఇంకా ఇక్కడ ఎగిరింది, అయిపోయింది. ఓకే, అంటే ఇన్కంప్లీట్ ఏంటిది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా ఇగో ఇక్కడ ఇది ఇలా ఇలా ఉంది అని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి లింక్ పెడతాను, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాన్ని ఇలా అంటారు: క్రియ, ప్రత్యయం, తర్వాత కర్త, కర్మ. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై. ఇది నేను, ఎక్స్ అనేటోడు నేను, వై అనేటాను మా ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ కొట్టిన, వాడు కొట్టించుకున్నాడు. ఓకే, నేను మా ఫ్రెండ్కి కొట్టిన. ఎవరు?
ఎవరు కొట్టిర్రు? ఎక్స్ అనే వ్యక్తి వైకి కొట్టిండు. కొట్టిండు ఈయన కొట్టించుకున్నాడు. కొట్టిన ఆయన ఎవరు? కర్త. కొట్టించుకున్నాడు ఎవడు? కర్మ. ఏంటిది? వాని కర్మ గాలివాడు కొట్టించుకున్నాడు నాతోటి. ఓకే, ఆన్సర్ ఏంటిది? ఫోర్త్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొకటి చూద్దాం. ఏంటిది? మనకి ఇక్కడ క్రింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది? మూవులు ప్రథమ విభక్తి, తర్వాత నిన్ను కుర్చీ గురించి ద్వితీయ విభక్తి, చేతంతేన్ తోడంతో అన్నీ కూడా ఉన్నాయి మన దాంట్లో. వెళ్ళిపోండి చూడేయండి. ఓకేనా? మనం ఇక్కడ చూసినట్లయితే 41th ఇక్కడ పి అనేది ఎక్కడైనా వస్తుందా? రాదు. గా రాదు. చేతంచే వస్తుంది, చీతంచి రాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి కు. ఓకేనా? ఈజీగా ఇస్తున్నారు కాబట్టి మంచిగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉభయ అక్షరాలు అనగా థర్డ్ క్లాస్లోని ఫస్ట్ లెసన్లోనే ఉంది. ఇది రైట్ ఆన్సర్. ఈజీగా తెలుస్తుంది. చిన్న పిల్లోడు 3వ తరగతి వానికి చెప్తా కూడా రాస్తాడు. ఓకే, మరి వీటి గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఏంటిది? ఇది ఇప్పుడు వాడుతున్నటువంటి మనము అక్షరాలు. ఓకే, ఇది మనము ప్రీవియస్గా వాడేవాళ్ళం, దాని ప్లేస్లలో ఇవి వచ్చింది అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం 43 క్వశ్చన్ చూద్దాం. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఇలా అంటారు. సంబంధం అంటే ఈ మధ్య సంబంధాన్ని తెలిపేదట. ఏంటిది? ఇద్దరి వాక్యంలో ఉన్నటువంటి పదాల సంబంధాన్ని తెలిపేది. సమాసం సంబంధం తెలుపుతుందా? తెలపదు. ఓకే, అర్థం అంటేనే అర్థాలు, ఇక అర్థాలు అంటేనే వాటి యొక్క మీనింగ్స్ ఇస్తుంది అంతే, సంబంధం తెలపదు. మరి ఇక్కడ సందులా విభక్తులా అనేది చూద్దాం. సందులు ఏం చేస్తాయి? విడదీస్తాయి, కలుపుతాయి, అంతే కదా. మరి ఆన్సర్ ఏంటిది? విభక్తులు. మరి విభక్తులు ఎందుకు అవుతాయి అనేది మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్తో పోయాను. తో అనేది వచ్చింది కదా, చేతంచెన్ తోడంతోన్ అనేది ఇది తృతీయ విభక్తి కదా. వానితో పోయినాట. ఓకే, నెక్స్ట్ నా కొరకు మా దోస్తు వచ్చిండు. కొరకు అంటే ఏంటిది? మళ్ళీ ఇది కూడా హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు విభక్తులు అంటే ఏంటిది? మనకి హెల్పింగ్ వర్బ్సే అన్నట్టే, అంతే కదా. కాబట్టి ఇట్లా నేర్చుకోండి మీరు. ఓకే, మనం ఇప్పుడు సమాసం అనగా ఏంటిది? డైరెక్ట్ డెఫినేషన్ దింపిండు. ఏంటిది సమాసం అంటే? ఇక్కడ చూసినట్లయితే వ్యర్థ పదాలతో రెండు కలిపి రాయడం. ఏంటిది? వ్యర్థ పదాలతో రెండు కలిపి రాయడం అంట. ఏవైనా రెండు పదాలు కలిపిన నూతన పదంగా ఏర్పడకపోవడం. అట. ఏదైనా కలిపినా, ఏవైనా రెండు పదాలు కలిపిన నూతన పదంగా ఏర్పడడం ఇయ్యలే, మహా డేంజర్కి ఇస్తాడు ఆప్షన్లు. ఓకే, అర్థం లేని రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడం. ఇది కొంచెం మనకు ఏంటిది? సింక్ అయ్యేటట్టు ఉన్నది. ఇవి రెండు మనకు లేదు. ఇక ఈడ వ్యర్థం ఇచ్చిండు, ఈడ పోవడం అని ఇచ్చిండు. ఇక ఇవన్నీ పక్కన పెట్టుర్రు. ఓకే, ఇక్కడ ఇది కొంచెం సింక్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా చూడాలి మనం, దానికే పెట్టుకోవద్దు. సమర్థములైన రెండు పదాలు కలిసి నూతన పదంగా ఏర్పడడం. ఏంటిది మనకి ఇక్కడ? సమర్థులమైన అంటే ఏంటిది? అవి అర్థవంతం ఉంటాయి కదా, సమర్థం. అవి ఏంటిది? ఖచ్చితంగా ఒక అర్థాన్ని ఇస్తాయి. రెండు కలిస్తే ఒకటి వస్తుంది కదా నూతన పదం, అది ఒక అర్థం ఇస్తుంది అంటే దానిని మనం సమాసం అంటాము. ఇది రైట్ ఆన్సర్. ఓకేనా? చూద్దాం. ఇక్కడ మనకు కంటెంట్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనము చూద్దాం నార్మల్గా. ఏంటిది? ఇంకొక 4 క్వశ్చన్ ఉంది. కంటెంట్ అయిపోయిందా అంటే అయిపోలే, ఇంకున్నాయి. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని వచ్చినాయి, అవి ఏంటిదో చూద్దాం. భాష పోషించే కీలక పాత్ర ఏంటిది? జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది. ఏంటిదట? జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రేషన్, అంతర్జాతీయ అవగాహన, ఇంటర్నేషనల్ అవేర్నెస్ ఏంటిది? డెవలప్ చేస్తాయి. ఓకే, ఇది కొంచెం మనకు వర్కౌట్ అయ్యేటట్టే ఉంది. ఓకే, ఈ పైవన్నీ అని ఈయన ఇచ్చిండు. ఇంకేమున్నది? దీనికి మార్క్ వేసి ఇస్తాడు, మీకు అయిపోయింది. ఈ క్వశ్చన్కే మార్క్ వేసి ఇస్తాడు. ఆయన మార్క్ ఇస్తాడు అని మనం ఊరుకుంటామా? దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఎగ్జామ్ కాదు కానీ తెలుసుకోవాలి. ఎగ్జామ్ ఉన్నప్పుడు సీదా పెట్టేసి రావాలి పైవన్నీ అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మానవ సంబంధాన్ని పెంపొందిస్తుంది. ఎస్, ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నా, నా క్లాస్ వింటున్నారంటే భాషనే కదా కారణం. తెలుగు అనేటువంటి భాషలోనే కదా నేను మాట్లాడేది. సో అది కూడా కరెక్ట్ ఆన్సరే, మనకు వర్కౌట్ అయింది అది కూడా. మరి
ఇక్కడ నాలుగోది చూద్దాం. మనుషుల మధ్య ఐక్యత భావాలను పెంపొందిస్తుంది. ఎస్, ఐక్యత భావాన్ని ఖచ్చితంగా పెంపొందిస్తుంది. నేను నీతోటి నువ్వు నాతోటి మాట్లాడితేనే కదా మనం ఐక్యతంగా ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటిది? పైవన్నీ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ భాషా భాగాలలోని మూడవది ఏంటిదని అడిగారు. ఇక మీకు ఈ తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు మన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం ప్యూర్. ఓకే, వాళ్ళను ఎట్లా చూద్దాం. LSRW. ఓకే, మీరే ఏంటిది మీ ఇంగ్లీష్ తోటే పోదాం. ఎట్లా? ఎల్ అంటే ఏంటిది? లిజనింగ్. ఎస్ అంటే స్పీకింగ్. ఆర్ అంటే రీడింగ్. డబ్ల్యూ అంటే ఏంటిది? రైటింగ్. ఓకే, దీనిని మనం తెలుగులో కన్వర్ట్ చేసేద్దాం. ఇంకేమద్దు నాకు భాషణం, పఠనం, శ్రవణం, లేఖనం అవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోకు. ఏం గుర్తుపెట్టుకోవాలి? LSRW గుర్తుపెట్టుకో. గివ్వే కదా లాంగ్వేజ్ స్కిల్స్. ఓకే, ఎల్ఎస్ అంటే లిజనింగ్ అంటే ఏంటిది? శ్రవణం. ఓకే, ఇది ఫస్ట్ వన్నే వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ స్పీకింగ్ అంటే ఏంటిది? భాషణం. ఇది సెకండ్ కాబట్టి రాంగ్ ఆన్సర్. థర్డ్ ఏముంది? రీడింగ్ ఉంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటిది? మనం ఏంటిది? పఠనం. ఓకే, రైట్ ఆన్సర్ పఠనం. ఇక మూడోది వచ్చేసినాక ఇక నీకు నాలుగోది ఏం పని ఉన్నది? నాలుగోది కూడా కొట్టిపడాయి, అయిపోయాయి. ఓకే, ఇంత ఈజీగా నేర్పిస్తారా చిన్నపిల్లని లెక్క? ఒక లైక్ అయితే కొడతలేరు. చూద్దా దీనికి ఎన్ని లైక్స్ వస్తాయి. 48వ క్వశ్చన్. వినడం, మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను కింది విధంగా నిర్వహించాలి. ఏం చేయాలట? వినడం, మాట్లాడడం, సామర్థ్యం. వినడం లిజనింగ్, మాట్లాడడం స్పీకింగ్. ఓకే, సామర్థ్యం అంటే ఆ స్టాండర్డ్స్ని. ఇది వినడం, మాట్లాడడం అనేది ఒక అకాడమిక్ స్టాండర్డ్. మళ్ళీ మీరు లిజనింగ్, స్పీకింగ్ చెప్పింది ఏంది వీడు? మళ్ళీ నేను లెర్న్ అనేది ఏంటి? లాంగ్వేజ్ స్కిల్స్లో పోతా అని కాదు, అకాడమిక్ స్టాండర్డ్స్ అవి. ఆ అభివృద్ధికి కృత్యాలను కింది విధంగా నిర్వహించాలి. వాటిని లిజనింగ్, వినడం, మాట్లాడడం, స్పీకింగ్. వినడం, మాట్లాడడం అనేటువంటి ఆ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏ కృత్యాలు అంటే ఈ క్రింది ఉన్నటువంటి ఈ 4 ఆప్షన్స్లలో ఏది నిర్వహించాలి అని ఇచ్చిండు. జతలుగా నిర్వహించాలి అంటే గ్రూప్ యాక్టివిటీస్ ఒకటి. మీకు నేను తెలుగు నుండి ఇంగ్లీష్లో కూడా చెప్తానా, ఇంత మంచిగా చెప్తానా, వినండి మంచిగా. పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గ్రూప్ యాక్టివిటీ. తర్వాత మనకు హోల్ క్లాస్ యాక్టివిటీ. ఓకే, వ్యక్తిగత కృత్యాలుగా నిర్వహించాలి అంటే ఏంటిది? ఇండివిజువల్ యాక్టివిటీ. ఏంటిది? ఇండివిజువల్ యాక్టివిటీ. ఓకేనా. నెక్స్ట్ ఏంటిది? మనకు జట్టు కృత్యాలు. ఏంటిది? జట్టు కృత్యాలన్నా మనము జతలు కృత్యాలన్నా సిమిలర్గానే ఉంటాయి. అంటే జట్టు అంటే ఒక టీము, జత అంటే ఒక గ్రూపు. ఓకే, మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ హోల్ అనేది ఉంది కదా. ఇక నువ్వు గ్రూపు, గీపు, ఇండివిజువల్ అవన్నీ కలిపితే హోలే కదా. కాబట్టి మనం రైట్ ఆన్సర్ ఏం పెట్టి రావాలి? హోల్ పెట్టి రావాలి. ఓకే, మనం ఏదైతే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది ఇది ఆన్సర్కి అనేది మనం రాదు అన్నప్పుడు అది పెట్టాలి. వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ దాని మీద రాదు అనే కాడికి పోవద్దు. ఓకేనా. మనం ఇక్కడ 49 క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ చూసినట్లయితే భాషా బోధన యొక్క ప్రాధాన్య లక్ష్యం ఏంటిది? లాంగ్వేజ్ ఏంటిది? మన లాంగ్వేజ్ టీచింగ్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ ఆఫ్ ద ఎయిమ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెన్స్ అంటే ఏంటిది? ఈ ప్రధాన లక్ష్యం ఏంటిది? అసలు భాష ఎందుకు బోధించాలి? భాష బోధించాల్సినటువంటి లక్ష్యం ఏంటిది అని ఇచ్చారు. ఓకే, చూద్దాం. పరీక్షలో ఉత్తమ గ్రేడులు పొందే చూడడం. అది భాషకును గ్రేడ్కు అసలు సంబంధమే లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, తప్పులు లేకుండా రాయగలగడం. ఇక తప్పులు లేకుండా రాయగలగడం అది భాష. ఓకే, ఇది మనకు కొంచెం వర్కౌట్ అయ్యేటట్టు ఉంది, అది హోల్డ్లో పెడదాం. నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం. నిర్ధారించిన సామర్థ్యాలు అంటే ఏంటిది? అకాడమిక్ స్టాండర్డ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటిది? కిందది ఏదో ఉన్నది. స్పష్టోచ్చరణను పెంపొందించడం అంటే ఏంటిది? మనకు ప్రొనౌన్సియేషన్గా బాగుండాలి. ఈ మూడు కూడా కొంచెం లింక్ అయ్యేటట్టు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ తప్పులు, ఇది డిక్షనరీ, తప్పు పెట్టేది. నెక్స్ట్ ఇది ప్రొనౌన్సియేషన్ అనేది పక్కన పెట్టుర్రి. మనకు ఆన్సర్ వచ్చేసి నిర్ధారించిన సామర్థ్యాలను పెంపొందించడం అంటే ఏంటిది? అకాడమిక్ స్టాండర్డ్స్ని పెంపొందించాలి అంటే ఏంటిది? ఇప్పుడు దాంట్లో తప్పులు ఒకటే లేదు కదా, ఇది స్పష్టత ఒకటే లేదు కదా. ఏంటిది? మనకు
వినడం ఆలోచించడం ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది, పదజాల వినియోగం ఉంటుంది, భాష గురించి తెలుసుకోవడం ఉంటుంది, ధారాళంగా చదవడం ఉంటుంది. అన్నీ దీంట్లో వస్తున్నాయి కాబట్టి ఇదే. ఓకే, నెక్స్ట్ మనము గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించింది? గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించింది? ఏంటిది? సృజనాత్మకత, పదజాలం, భాషను గురించి తెలుసుకుందాం లేదా తెలుసుకోవడం, భాషణం. నాకు ఒకటి గుర్తొచ్చింది. పోయినసారి ప్రీవియస్ బిట్స్ అప్పుడు చెప్పేటప్పుడు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, తెలుగు చదవడం వస్తలేదు కదా, ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకొని వచ్చి ఉంటే అయిపో కదా అని అన్నది. అంటే నేను ఈమె చూస్తే చెప్తాను, వినండి. ఇక్కడ మనము చెప్పడం వేరు, చేయడం వేరు. ఇప్పుడు మిస్టేక్స్ అనేవి పోతాయి. మనకు మన తెలుగు మీడియంకి మిస్టేక్స్ పోలేదా? సరే, నాకైతే తెలుగు రాదు. మనకు రోజు ఎక్కువ తెలుగు అనేది మేడమ్సే ఉంటారు కదా, వాళ్ళకి మిస్టేక్సే పోవా? మిస్టేక్స్ అనేవి సహజం. వాడు ఏం చెప్తాడు అనేది కాదు, నీకేం వస్తుంది అనేది నువ్వు గుర్తుపెట్టుకో. దిస్ ఈజ్ మ్యాటర్. నేను ప్రాక్టికల్గా ఒక స్టూడెంట్కి కాకుండా ఒక ఫ్రెండ్కి నేర్పించాలి. ఫ్రెండ్ ఒక గ్రూప్ డిస్కషన్ తోటి నేర్పించాలి. ప్రాక్టికల్గా వాడు జెన్యూన్ సిలబస్ని జెన్యూన్గా నేర్పించాలి. వాడు ఏదో అద్దాల మేడల కోచింగ్ సెంటర్ల లెక్క చెప్పినట్టు పార్షాలిటీగా చెప్పడం అనేది కాకుండా ఒక ఫ్రెండ్గా చెప్తే బాగుంటుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అంటున్నా. కాబట్టి అలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. సరే, నేను దానికి సారీ చెప్తున్నాను. కాబట్టి నేను ఇంకా మిస్టేక్స్ చేయను. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించింది? అంటే మనకి ఇక్కడ సృజనాత్మకత అంటే ఏంటిది? క్రియేటివిటీ. ఓకేనా? లేదా మనకు ఇక్కడ పదజాలం అంటే ఏంటిది? మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఏంటిది? గ్రామర్ అట్లా చేస్తాం కదా. భాషణం అంటే ఏంటిది? స్పీకింగ్. భాషణ గురించి తెలుసుకుందాం. ఇది దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సృజనాత్మకత ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అంటే సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఇప్పుడు నీకు ఒక 5 లైన్లు గేయాలు ఇచ్చిండు, దానికి ఇంకా 2 లైన్లు రాయిరా అంటే నువ్వు రాస్తావా? నువ్వు రాయలేవు. ఎందుకంటే నీ దగ్గర మ్యాటర్ ఉంటేనే రాస్తావు నువ్వు. నీకు కనీసం ఒక థింకింగ్ లెవెల్, ఒక క్రియేటివిటీ ఉండాలి, ఒక రీజనింగ్ ఉండాలి. అరే దీని తర్వాత ఇది వస్తుంది అనేటువంటి ఒక భావన ఉండాలి. ఆ భావన, ఆ కాన్సెప్ట్స్ అనేవి ఉంటేనే నువ్వు రాయగలుగుతావు. కాబట్టి సృజనాత్మకత ఈజ్ ద రైట్ ఆన్సర్. కమలములు నీట బాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమతమ నిలవులు దప్పిన దమ మిత్రులు శత్రుగుట్ట తథ్యము సుమతి. కమలాప్తుడు అనే పదానికి అర్థం ఏంటిది అని ఇక్కడ ఇచ్చాడు. కమలాప్తుడు అంటే ఎవరు? సూర్యుడు అని మనకు అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ పాసిన అనగా అంటే మెరిసిన లేదా ఏంటిది? విరిసిన లేదా తొలగిన లేదా నిండిన. ఓకే, పాసిన అంటే ఏంటిది? తొలగిన అని అర్థం. మీరు ఒక్కసారికి 2 సార్లు చదవాలి. ఇది చదివితేనే వస్తుంది. ఇది మహా డేంజర్. పద్యం గద్యం ఈజీగా వస్తుంది అని అనుకుంటాం, కానీ రావాలి ఈజీగానే. ఎందుకు? 2 సార్లు చదవాలి. కమలాప్తుని, కమలములు, తర్వాత ఇక్కడ సుమతి వరకు ఖచ్చితంగా చదవాలి. చదివితే నువ్వు ఫ్లూయెన్సీ అర్థమైతే ఈజీ క్వశ్చన్ చెప్పేస్తావు. ఇక నువ్వు మనము అట్లా చదివితేనే అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ పద్యంలో మిత్రులు శత్రువులు ఎప్పుడు మారుతారని చెప్పబడింది? ఈ పద్యంలో మిత్రులు శత్రువులు ఎప్పుడు మారుతారని చెప్పబడిందంటే వాళ్ళు స్థానం మారినప్పుడు మారుతాయట. ఓకేనా? ఏంటిది? ఏడిపించినప్పుడు కాదు, ఆపదలో ఆదుకున్నప్పుడు కాదు, ఓకే, నమ్మకం పోయినప్పుడు కాదు. మీకు ఇది రైట్ ఆన్సర్ అనిపించవచ్చు. ఒక్కసారి చదవండి. మీరు చదవము కానీ మేము డైరెక్ట్ పెడతామంటే డైరెక్ట్ రావి కాదు, చదివితేనే వస్తుంది ఏదైనా కూడా. ఇది మనకు ఈ పద్యం రాసిన కవి ఎవరు? సుమతి శతకం ఎవరిది? మనందరికీ తెలుసు, బద్దెనది. నెక్స్ట్ వేమన శతకం వేమనదే, ఇంకేం లేదు, ఇంకెవరిది లేదు. ఓకేనా? ఇక్కడ మనం చూద్దాం. కింది వారిలో తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధైన వారు ఎవరు? ఇది మనకు 4th 5th క్లాస్ లోపలనే ఉంటాయి, ఎక్కడ లేదు. చూడండి, దాదాపుగా ఒక 5-6 క్వశ్చన్లు వచ్చినాయి 4th 5th నుండి. ఓకే,
ఇక్కడ మనం చూద్దాం, మల్లాది చంద్రశేఖరరావు. ఇది నేను ఇప్పటి వరకు అది పేరు వినలే, దాంట్లో కూడా లేదు మనకు ఇక్కడ క్లాసెస్లలో. ఓకేనా. నెక్స్ట్ నటరాజ రామకృష్ణ అంటే మనకి ఎవరు, ఇది నాటకానికి సంబంధించినటువంటి లేదా మనకు. ఓకేనా. నెక్స్ట్ మిద్దె రాములు ఎవరు, ఒగ్గు కథకు సంబంధించింది. మరి రైట్ ఆన్సర్ ఎవరు, కొండపల్లి శేషగిరి రావు. గిల్లి దండ ఆటను ఇలా కూడా అంటారు, అంటే ఇలా అంటారు అని ఉంది. ఏమంటాం మనము, చెడుగుడు ఆట, చిత్తుబొత్తు, చిర్రగోనె, తొక్కుడు బిల్ల. ఏంటిది మనకు గిల్లి దండ. మన అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ప్రాంతం వాళ్ళకైతే ఇది మనం అంటే మేము చిన్నప్పుడు ఆడినాం, ఇప్పుడైతే ఆడతారు ఆడతలేరు మాకు తెలియదు, కానీ చిర్రెగోనె ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని మనము దేశీ క్రికెట్ కూడా అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్ పేరు. అంటే మనకి దూరదర్శన్ ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఉంది, తెలంగాణకు ఒకటి ఉంది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణకు ఒకటి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొన్న నేను షార్ట్లో పెట్టాను, యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు యాదగిరి గుట్ట 5వ తరగతి 2వ పాఠంలో ఉంది. సేమ్ ఇదే క్వశ్చన్ దూరదర్శన్ ఛానల్కి పేరేంటిది అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఇస్ ద యాదగిరి. మరి సప్తగిరి అనేది ఏపీకి చెందింది, భువనగిరి అనేది యాదగిరి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, భద్రగిరి అంటే మనకు భద్రాచలానికి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ గంగిరెద్దును రచించిన కవి. గంగిరెద్దు అనే రచనను ఎవరు రచించారు, మన అందరికీ తెలుసు. ఏంటిది పాలవెల్లి, తర్వాత గంగిరెద్దు. ఇవి రెండు కూడా రచనలు ఎవరి, పల్లా దుర్గయ్య. ఓకేనా. ఇది మనకు 6వ తరగతిలో 3వ పాఠం వర్షంలో ఉంది. నెక్స్ట్ వానమామలే వరదాచార్యులు. ఇతను మనకు 6వ తరగతిలో 6వ పాఠం అయినటువంటి పోతన బాల్యం రచించినటువంటి రచయిత అంటే కవి. ఓకేనా. అచ్చి వెంకటాచార్యులు అంటే ఏంటిది, మనకు పల్లె అందాలు. శేషం లక్ష్మీరా ఏంటిది మనందరికీ తెలిసిందే, మన జెండా. తర్వాత మనకు ఏంటిది, అభినందన పాఠం. ఓకేనా. నరసింహ శతకాన్ని రాసిన కవి ఎవరు, అన్నమయ్య, రామదాసు, సిద్ధప్ప, శేషప్ప కవి. ఇక్కడ అన్నమయ్య అంటే ఏంటిది, మనకు అన్నమయ్యలోనే మనకు శ్రీనివాసుడు ఎవరు, మనకు వెంకటేశ్వరు అంటే తిరుపతికి సంబంధించింది. రామదాసు అంటే ఏంటిది, మనకు రాముడికి సంబంధించింది. ఇక్కడ నరసింహ అంటే లక్ష్మీ నరసింహస్వామి కదా. ఇక్కడ సిద్ధప్పన, శేషప్పన వీళ్ళు కవులు. ఇక నేను డైరెక్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి అట్లా వెంకటేశ్వరుడు, రాముడు అట్లా అంటున్నా. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి శేషప్ప కవి. ఇతను మనకు ధర్మపురికి సంబంధించింది కూడా మనకు అక్కడనే ఈ శతకం అనేటువంటి దానికి ప్రసిద్ధి. మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే అండి. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూస్తే ఎలమి అంటే ఏంటిది, మనకి ఇక్కడ ఇది 2025లో కూడా అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఆశ్చర్యం, విచారం, సంతోషం, దుఃఖం అంటే ఏంటిది, బాధ. విచారం అంటే బాధ, ఆశ్చర్యం అంటే వేరు, సంతోషం అంటే వేరు. కాబట్టి విచారం, దుఃఖం అనేది తీసేయండి. ఆశ్చర్యం, సంతోషం. దుఃఖానికి అపోజిట్ ఏంటిది, సంతోషం. కాబట్టి రైట్ ఆన్సర్ సంతోషం, ఆశ్చర్యం అనేది కాదు. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి అన్నీ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కింద మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. ఓకే అండి. థ్యాంక్ యూ.